ఎందుకురా భయపడుతున్నారు? మనకి తన పోలీస్ ఆఫీసర్ అని తెలుసు, కానీ ఆయనకు మనం ఎవరో తెలియదుగా. ముందు భయపట్టు మానేండిరా. అంకుల్ ఇదిగోండి చాక్లెట్ తీసుకోండి, ఈ రోజు నా బర్త్డే. ఏంటి అక్కడే నిలబడ్డారు? రండి వచ్చి చాక్లెట్స్ తీసుకోండి. నువ్వు ఇచ్చేది చాక్లెట్లా కనపడలేదు, ప్రాణాలు తీసే బుల్లెట్లా కనపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఈవినింగ్ వరకు ఉండి కేక్ కట్ చేయాలి, ఓకేనా? కట్ చేస్తాం అమ్మా, కరెక్ట్ గానే కట్ చేస్తాం. గుడ్, కొంచెం సేపట్లోనే బాగా డెకరేషన్ చేశారే. ఇటువంటి ఇందులో కొత్త బట్టలు ఉన్నాయి, వెళ్ళి వేసుకొని రండి. ఇప్పుడు కొత్త డ్రెస్ ఇస్తున్నారు, కాసేపు తర్వాత ఒక్కొక్కటి ఇవ్వాల్సి కొడతారు. మాకు తెలీదా సార్? ముందు డాడీకి ఇదిగోండి డాడీ. థ్యాంక్ యూరా బంగారం, థ్యాంక్ యూరా. ఇదిగో ఏంటయ్యా చూస్తున్నారు, తీసుకొని తినండి. సార్ చెప్తున్నారు కదా, తీసుకొని తినండి. తింటాం సార్, తింటాం. మా ఊర్లో మేకపోతుని బలిచ్చే ముందు పసుపు రాసి యాప కొమ్మలు కడతారు, అదే గుర్తు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నలుగురు బలవుతాం. రేయ్, ముందు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి రా. మనం ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు, ఆ మణిగారి దగ్గర నుంచి తప్పించుకోలేం. ఆ మణిగారిని అక్కడే చంపేయాల్సిందిరా. తప్పు చేసాం, చాలా తప్పు చేసాం. అదంతా తర్వాత, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో చెప్పండి. ఆ ఊరు నుంచి లారీ తెమ్మని చెప్పాను, తప్పించుకుందాం. ఊరుకోనరా. రేయ్, ఓ మంచి ఆలోచన వచ్చింది. ఆ ముద్దు పిల్లని ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతాం రా. సరేనా? అలాగే చేద్దారా. సరే సరే. రే, ఏంట్రా మీటింగ్ పెట్టారు? అయ్యో వచ్చేసావా? రండ్రా, నువ్వు ఇంకా పోదాం. పడుకోలేదా? ఈ పోలీసుల నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ నీ నుంచి తప్పించుకోలేకపోతున్నాం. పదండ్రా. రమ్మంటున్నానా? వీరి వీరి గుమ్మడి పండు, దీని పేరేమి? మన దగ్గర ఉన్న తుపాకీ వీడి చేతిలోకి ఎలా వచ్చిందా అని చూస్తున్నారా? ఇది మాత్రమే కాదు, ప్రెసిడెంట్ కొడుకు దగ్గర నుంచి ఈ ఊరి చివరి రౌడీ వరకు వీరు చేసిన అన్ని హత్యలు నాకు తెలుసు. తప్పించుకొని ఎక్కడ పోతారు? ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికే రావాలి. సార్, ఇప్పటి వరకు మనసులోనే మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు మీ ముందే మాట్లాడుతున్నాం సార్. కిల్ మీ సార్, షూట్ మీ. ఏ మొద్దు పిల్ల అంత కరెక్టేనా? కరెక్ట్ అయ్యి ఉంటుందిలే సార్. మమ్మల్ని చంపేయండి సార్, మేము చేసిన తప్పులకి మీరు సరైన శిక్ష విధించండి సార్. చంపేయండి సార్ మమ్మల్ని. మీరు చావకుండా తప్పించుకోవాలంటే ఒక్క దారి మాత్రమే ఉంది. నేను చెప్పినవన్నీ మీరు చేయాలి. సార్, మీరు ఏం చెప్పినా మేము చేస్తాం సార్. ఏం చేయాలో చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఒక హత్య చేయాలి. హత్య? మా ఊరు గుణ 12 సంవత్సరాల వయసులో తండ్రిని చంపేసి రౌడీగా మారిపోయాడు. కానీ ఇప్పుడు పోలీసుల నుంచి పొలిటీషియన్ల వరకు అందరినీ చేతిలో పెట్టుకున్నాడు. వీడిని మీరు చంపాలి. సార్, ఇదంతా జరగడానికి ముఖ్య కారకుడు ఆ రెడ్డప్ప తమ్ముడే సార్. మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే వాడిని లోపలికి తోసేయచ్చు సార్. ఇంకేమో ఆలోచించకండి సార్. చెప్పరా, చెప్పు. ఇన్నేరా అడిగేది? చెప్పు, చెప్పు. ఇంట్రా చెప్పు, చెప్పరా. చెప్పరా. రేయ్, ఆ జంట హత్యల కేసులో ముద్దాయివి నువ్వే కదూ? చెప్పరా, చెప్పరా అంటే చెప్పరా. చెప్పు. అశోక్, వాడి దగ్గర ఉన్న ఫోన్ తీసుకో. ఓకే సార్. చెప్పరా, చెప్పు. చెప్పరా, లేదంటే చెప్పరా. హలో ప్రియా, నీ డాడీని మాట్లాడుతున్నానమ్మా. అమ్మ కనిపట్టలేదు డాడీ, అంతా వెతికి చూశాను, ఎక్కడా కనిపట్టలేదు. నాకు భయంగా ఉంది డాడీ, నువ్వు తొందరగా వచ్చేయి డాడీ. నన్ను వదిలేయండి, నేను చూడలేదు. నన్ను వదిలేయండి, నేను చూడలేదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నేను చూడలేదు, నేను చూడలేదు.
చూడలేను. ఏయ్, ఏంటి అడుగు? ఏ ఏంటి నిలుగుతున్నావు? పడుకోవడానికి నాకు లేని బాధ చూడడానికి నీకొచ్చిందా? ఇలా చూడు, నువ్వు చూసే వరకు వాడు నన్ను వదలడు, నిన్ను కూడా వదలడు. నేను చూడలేను. ఏంటి చూసినంత మాత్రం నీకు కడుపు వచ్చేస్తా? చూసి చావే. నేను చూడలేను. ఒరేయ్, సి, గొడవ సీకు అర్థమైందా? మీ ఇంటి ఆయనకు ఫోన్ చేస్తాను. మా దచ్చు వచ్చి ఇదంతా చూడమన తీసురా. నాన్న ఏయ్, ఛీ, ఎవరా నీ నాన్న? పా. చిపా. నా కొడుకు నిన్ను నాన్న అని పిలవకపోతే ఇంకెవరిని పిలుస్తాడు? ఏయ్, పిండి రుబ్బుకోవే, నన్ను కాదు. ఏ తప్పకండి తప్పకండి. ఏయ్, కోడి పుంజు, పోలీసోడువా నువ్వు? నీ పెళ్ళం కనిపించట్లేదని ఎక్కడికి వచ్చి ఎడుతున్నా? ఇదిగో తిను. బయటికి వెళ్ళి ఎతకవయ్యా. నా తమ్ముడిని అరెస్ట్ చేసినందుకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినందుకు సాక్ష్యాలు లేవు. ముందు నా తమ్ముడిని వదిలిపెట్టు, అప్పుడు నీ పెళ్ళం వస్తుంది. గోపి, సార్ ఆ కుక్కను తన్నుకుంటా తీసుకురా. సార్ వాడిని వదలకూడదు సార్. చెప్పింది చేయి. ఓకే సార్. అయ్యా ఇంకా ఏడుస్తున్నావా? ఈ మాత్రం దానికే ఇప్పుడే బుద్ధి వచ్చినట్టుంది. మీ ఇంటి ఆయన వచ్చాడు, రాత్రి తనతో పడుకుంటావు కదా, అప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్పే. నేను చెప్పిందంతా గుర్తుందిగా? వెళ్ళా. పుంజు పెట్ట ఒకే చోట బొట్లో పెట్టి మూసే. నువ్వు రారా, ఇంకోటి తిందు గాని. పుంజు, ఇంకోసారి ఎట్టా పంపించను నేను, తోలు తీసి పంపుతా. చూడలేను. నన్ను వదిలేయండి. నేను చూడను. సుధా, సుధా, ఏమైంది? ఏమీ లేదు, పడుకో. ఏమీ లేదు, పడుకో. సుధా, 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 సుధా. అమ్మని చూడకూడదు, చూడకూడదమ్మా. నువ్వు చూడకూడదు ప్రియ, చూడకూడదు. ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని హత్యల్లో చిన్న తప్పు, ఎక్కువ న్యాయం ఉంది. కానీ ఇప్పుడు మీరు చేయబోయే హత్యలో న్యాయం మాత్రమే ఉంది. నేను పోలీస్ ఆఫీసర్ని మాత్రమే అయ్యుంటే వాడిని ఎప్పుడో లేపేసేవాడిని. కానీ ఒక బాధ్యత గల తండ్రిగా ఉండటం వల్ల నా వల్ల ఏదీ కావటం లేదు. నా వేగాన్ని కంట్రోల్ చేయడానికి చట్టం అనే ఒక అడ్డంకి ఉంది. కానీ మీ వేగాన్ని ఆపే ఏ అడ్డంకి వచ్చినా నేను చూసుకుంటాను, అదే చట్ట ప్రకారం. అయ్యో, మా నాన్న చచ్చిపోయాడు. ఎక్కడున్నారా? ఇక్కడ ముసలోడి శవం కొంపు కొడుతుంది. ఎక్కడున్నారా? వస్తున్నా కదా, ఏంటి అవసరం? నువ్వే గుండు కొట్టించుకొని కొరు పెట్టాలి. చూడు, కొరువు అయితే పెడతాను, గుండు కొట్టించుకోను. ఏట్రా ఊరికే మాట్లాడతావు? రా రారా.
ఇరగదీయాలే. హలో, నేను ఏసీపీని మాట్లాడుతున్నా. ఇంకా పని ఉందని మాకు. మీతో డీలింగ్లు అన్నీ అయిపోయాయి కదా. ఈరోజు శనివారం. శని ఒంటరిగా పోడు, నీకు తెలుసుగా. ఏ నువ్వు కూడా పోతావా? ఆ? బయటికి వెళ్ళి చూడు, వెళ్ళేది ఎవరో నీకు తెలుస్తుంది. ఏంట్రా అవుతున్నావు? ఫోన్ పెట్టా. ఏంటన్నా ఇలా ఏ అన్నా అన్నం చంపేశారు. అయ్యో నీకేమైందయ్యా? ఎవరు చేశారు ఇంత పని? అయ్యో, నా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. బాస్, నేను గోపిని మాట్లాడుతున్నా. హైవేలో వెళ్ళే లారీ మీద అయ్యగారు ఆ కుర్రాళ్ళని పంపించేస్తున్నారు. మీరు ఇప్పుడు వచ్చారనుకోండి, ఈజీగా మీరు ఆ కుర్రాళ్ళని పట్టుకోవచ్చు. ఇందులో మీకు కావాల్సిన డబ్బులున్నాయి, ఉంచుకోండి. ఆ అమ్మాయిని బాగా చదివించండి. సార్, చంపినందుకు కూలే? మీ కష్టానికి ఫలితం. ఇక మీదట మీరు ఆకలితో ఏ తప్పు చేయకూడదు. తప్పుడు దారి మంచి దారి కన్నా చాలా కష్టం, దాంట్లో పోయి ఇరుక్కోకండి. ఈసారి మిమ్మల్ని చూసినప్పుడు మీరంతా మంచి స్థాయిలో ఉండాలి. సార్ సార్ మీరు చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. ఏమైంది ఏమైంది సార్, మేము ఇలా వెనక్కి తిరిగి వెళ్తుండగా మమ్మల్ని సినిమాలో లాగా డుమ్మిల్ డుమ్మిల్ అని కాల్ చేస్తారనుకున్నాను సార్, కానీ మీరు కాల్చలేదు సార్. మీరు చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. వదలవయ్యా. సరే సరే, అలాగే నువ్వు వెళ్ళు. సార్, నిజంగానే మీరు చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు సార్. అచ్చు మాలాగైనా చాలా మంచోళ్ళు సార్. అన్నా, ఇది కొంచెం పడుకో రా. ఆ పోలీస్ ఆయన చాలా మంచోళ్ళరా. మనకి డబ్బులు ఇచ్చారు, మళ్ళీ చంపకుండా కూడా వదిలేశారు. అవునరా? మరి ఆయనకి తెలియకుండా ఆయన దగ్గర నుంచి తుపాకీ నేను తీసుకొచ్చేసాను. అయ్యయ్యో, మీరేం భయపడకండి, దీపావళి తుపాకీ ఏం కాదు. ఎందుకు బయట తీసావు? ముందు లోపల పెట్టు. సరే రా, పెడతాను రా. దారిలో ఏమైనా పనికొస్తుందేమో తీసుకొచ్చా. మీరంతా స్నేహితుల్లా ఉన్నారు, ఒక పాట ఏంట్రా? ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారా? ఎందుకు మా అన్నని చంపారు?